నా పేరు గెమ్మెల కోటిబాబు అండి. గతంలో వాలంటీర్గా నేను పనిచేశాను. సో అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం రెంతాడ పంచాయతీ నుంచి నేను రావడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే గతంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది, కానీ నేను వచ్చిన మరుసటి క్షణం నుంచే 5,000 రూపాయలు పెంచి మొత్తం 10,000 రూపాయలు చేసి మీకు రెవెన్యూలు చేసి గవర్నమెంట్లో విలీనం చేసి కొనసాగిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు మరి మా యొక్క వాలంటీర్ల యొక్క ఆవేదన, మా యొక్క బాధని అర్థం చేసుకొని మరలా మా వాలంటీర్లకు విధుల నుంచి తీసుకోవాల్సిందిగా మేము కోరటం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికీ 18 నెలలు 19 నెలలు అవునా కానీ వాలంటీర్ల యొక్క ప్రస్తావన అనేటువంటిది ఎక్కడ కూడా దాన్ని జరగటం లేదు. దయచేసి మా యొక్క విన్నపము ఆలకించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే లోకేష్ గారు మరి మా పైన జాలితో దయతో మరి కన్నించి మమ్మల్ని వాలంటీర్ల నుంచి విధుల్లోకి తీసుకొని మాకు కొనసాగిస్తారని మేము వేడుకుంటున్నాం. నా పేరు రీమల వెంకటలక్ష్మి. నేను 102 కిమిడిపల్లి పంచాయతీ అండి. మా జీమాల మండలం. నేను గత ప్రభుత్వం నుండి వాలంటీర్గా చేశాను. ఈ ప్రభుత్వం వస్తే మనకి 10,000 ఇస్తామన్నారు. ఇప్పటివరకు మనకు 18 నెలలు అయింది, రూపాయి కూడా ఇవ్వట్లేదు. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నేనే ఇంకా మ్యాక్సిమం నేనే ఫస్ట్ చాలా ఇబ్బందితో ఉన్నాను, కానీ తప్పదు, మరి ఏం చేస్తాము. ఇంత చదువుకున్నాను, బీఈడీ అయింది, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నేను 10,000 జీతంలోనే కూడా చాలా హ్యాపీ, 5,000 జీతంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. 10,000 నాకు ఇచ్చినట్టు చాలా హ్యాపీనెస్గా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నా పొట్టను కొట్టేసి, అలాగే నా తోటి ఫ్రెండ్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వస్తే మనకు చాలా ఇబ్బందిగా పెట్టి చాలా బాధపడుతున్నామండి.